ఇది రాజకీయ సభ కాదు, రాజకీయ ప్రయోజనాలకు పెట్టుకునే సభ కాదు. కాపుల యొక్క భవిష్యత్ తరాల వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ తరం నాయకులు నిర్వహిస్తున్న సభ మాత్రమే అనేది ముందుగా అందరూ గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సభకు సంబంధించి సభను నిర్వహించేటటువంటి నాయకులు అనేకసార్లు వివరణలు ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ సమావేశంలో పాల్గొనండి. ఈ సమావేశం కేవలం ఎంతో కాలంగా గతంలో మనకి కాపు సామాజిక వర్గాల కాపు, బలిజ, ఒంటరి, తెలగ వీటన్నిటికీ ఉన్నటువంటి రిజర్వేషన్లని తిరిగి పునరుద్ధరించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం, ప్రభుత్వాన్ని అడుగుదామనే ఉద్దేశంతో చేపట్టినటువంటిది. కాపుల అభ్యున్నతి కోసం చేపడుతున్నటువంటిది సభ. కానీ దీన్ని రకరకాలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు, రకరకాలుగా దీన్ని వర్ణిస్తూ ఉన్నారు, రకరకాల అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. దీనిలో ఏదో రాజకీయం ఉందనేటువంటి ఉద్దేశంతో దీన్ని చెప్పాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సరే, మిగతా వాళ్ళు ఎవరైనా దీని మీద కామెంట్స్ చేస్తేనో, దీని మీద వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తేనో అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు, అంతగా దాని గురించి మేము కూడా పట్టించుకుని ఉండేవాళ్ళం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా. అయితే నిన్న రాత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టారు. ఆ టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు కొంత అసహనం ప్రదర్శించారు. తునిలో జరగబోయేటటువంటి సమావేశం, దాని వెనకయ్యో కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని, ఆ రాజకీయ పార్టీలు ఏదో విభేదాలు సృష్టించడానికి, చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని, ఆ రాజకీయ పార్టీలు కూడా ఆయన పేరు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అనే పార్టీల పేర్లు చెప్పి అన్నాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఈనాడు దానికి సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన వాటిల్లో కాపుల సంక్షేమం, రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్తూ, దాన్ని చెడగొట్టేటందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్లు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నాయి అని ఆయన మాట అంటాం చాలా దురదృష్టకరమైన కామెంట్. ఇది కాపుల సంఘటిత శక్తిని కించపరిచే విధంగా మాట్లాడారు. ఇది మేమైతే పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అనాలోచితంగా చేసినటువంటి ఈ కామెంటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి స్థాయికి తగనటువంటి కామెంటు. ఇది ఈసారే కాదు, చాలా చోట్ల, చాలా జిల్లాల్లో కూడా గతంలో కాపుల సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయో మిగతా కులాల్లో కూడా అదే విధమైన సమావేశాలు జరిగినాయి. ఇదేం ఒక కాపుల వరకే పరిమితం కాదు. ఎనభై ఏళ్ళలో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీయే నిర్వహించింది ఒక బీసీ సదస్సు అని వరంగల్లో.
ఎందుకు బీసీ సదస్సును ప్రత్యేకంగా వాళ్ళని నిర్వహించింది పార్టీ? ఈరోజు తునిలో కాపులందరూ ఒక చోటకి చేరి ఒకసారి సమీక్ష చేసుకొని మనకు గతంలో ఈ విధమైన రిజర్వేషన్లు ఉన్నాయి ఫలానప్పుడు దాన్ని ఇటీవల కొన్ని కారణాల వల్ల దాన్ని నిర్వీర్యం చేశారు. తిరిగి గతంలో ఉన్నట్టు రిజర్వేషన్లు పునరుద్ధరించుకోవాలి అనేటువంటి ఆలోచన తప్ప రెండోది కాదు.